తెలుగుదేశం పార్టీ డిఎస్సి అనే ఒక దాన్ని పెద్ద పెట్టుబడిగా పెట్టి పనికిరాని ధర్నాలు చేసుకుంటూ పనికిరాని వ్యవహారంగా చేసుకుంటూ వాటికి ఏదో వాళ్ళకి పబ్బం గడుపుకోవాలనిపిస్తున్నారు. వాళ్ళ తలపైన వాళ్ళే మట్టి వేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఆ పదమశీలు కూడా తగ్గిపోయేటట్టే డిఎస్సి ద్వారా లబ్ధి పొందిన వాళ్ళంతా కూడా బయటకు వచ్చి నిన్న కర్నూలులో చూసినారు కదా, ఎంత బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా చేశారో. ఇంకా అయినా గుర్తు తెచ్చుకుని వీళ్ళు ఆ డిఎస్సి అనేదాన్ని సక్రమంగా జరిగింది ఒప్పుకునే బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందిగా గొడ్డల పార్టీని కోరుకుంటున్నాము. అదేవిధంగా వీళ్ళు 5 సంవత్సరాల్లో డిఎస్సి అని చూపించకుండా డిఎస్సి ఒక టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయకుండా కాలం దోహేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే డిఎస్సిని ఏర్పాటు చేసి పిలిచి 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేసి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి కాబట్టి మీకు చేతకాన్ని పని చేసి తెలుగుదేశం పార్టీ చేసిన చెడు ఉద్దేశంతో మీరు వాళ్ళు బతుకులు నాశనం చేయాలనిపిస్తారు. వాళ్ళంతా కూడా ఎవరు అంత అధైర్యపడే పరిస్థితి లేదు. ఉద్యోగస్తులు కూడా అందరూ ధైర్యంగా రాబోయే రోజుల్లో ఈ ఉద్యోగస్తులు మళ్ళీ మీకు సరైన బుద్ధి చెప్తారు. దయచేసి గుర్తించుకొని ప్రతిపక్షమని తెలుసుకునే పరిస్థితుల్లో నడుచుకోవాల్సి మిమ్మల్ని అందరినీ ప్రతిపక్ష పార్టీని నేను కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, ఉమ్మడి పార్టీ నాయకులు, జనసేన, బీజేపీ కార్యకర్తల నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం డిఎస్సి పైన దుష్ప్రచారం చేస్తూ తిరుగుతున్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అసలు ప్రతిపక్షమే లేదు, 11 సీట్లు పెట్టుకునేసి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, మేము హోదాలో ఉండాలా, తిరగాల అనేటువంటి ఈ తపనలో ఉన్నటువంటి వీధిలో నియోజకవర్గ స్థాయిలో తప్పుడు ప్రచారం చేస్తూ ఆ డిఎస్సి వచ్చినటువంటి అభ్యర్థుల్ని ఒక విధంగా కించపరిచినట్టని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు భారతదేశంలోనే అత్యున్నతమైన స్థానంలో చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మీకు అందరికీ తెలిసిన విషయాలే. మహిళలకి ఆ సూపర్ 6 గ్రాండ్ సక్సెస్ అయినాయి. దాంట్లో తల్లికి వందనం, బస్ ప్రయాణం, ఉచిత బస్ ప్రయాణం, పోతే రైతులకి సబ్సిడీ పైన రుణాలు, చేనేతి మరమక్కల వారికి 5,000 యూనిట్లు ఫ్రీ, పింఛన్లు అనే కార్యక్రమాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నిలుపుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడికి ఈ యొక్క సమావేశంలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ డిఎస్సి 16,000 పోస్టుల్ని చక్కగా పారదర్శకంగా ఎక్కడ అవినీతి జరగకుండా అన్ని విధాల అధికారులను సమన్వయం చేసుకొని, నాయకులతో సమన్వయం చేసుకొని ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి 16,000 పోస్టులను ఇచ్చేటువంటి ఘనత నారా లోకేష్ గారికి ఈ యొక్క సమావేశంలో తెలియజేస్తున్నాం. అతని పైన దుష్ప్రచారం చేసి ఆయన కించపరిచి అవహేళన చేయటం ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీకి తగదని, ఇది మేము పూర్తిగా ఖండిస్తున్నామని, వీధిలో 4 జెండాలు పెట్టుకొనేసి తిరుగుతూ దుష్ప్రచారం చేయటం చాలా విడ్డూరుగా ఉంది. సంక్షేమ కార్యక్రమాల్లోనే భారతదేశంలో నెంబర్ 1 స్థానం వచ్చిందని ఇండియా టుడే కూడా వివరించింది. వీళ్ళు తెలుసుకోలేదని చెప్పి నేను ఈరోజు ఈ సమావేశంలో తెలియజేస్తున్నాను. అసలు ఇలాంటి కార్యక్రమాలు, ఈ ధర్నాలు చేస్తే ఇక మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఊరుకోమని, దీన్ని ఖండిస్తూ వారికి యాంటిగా కూడా మేము ర్యాలీ చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ యొక్క సమావేశంలో తెలియజేస్తున్నాం. నమస్తే.